హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం ఆంధ్ర ఎలక్షన్స్, తెలంగాణ ఎన్నికల హడావుడి అయితే అయిపోయింది, అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పుడు ఆంధ్రాలో ముందస్తుగా రావచ్చు అని చెప్పి మొన్న జగన్ ప్రకటించడం కూడా జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్లు కూడా ఖరారు చేస్తూ వస్తున్నారు. సిట్టింగ్లను కూడా మార్చే విధంగా మంత్రులు కూడా మొత్తం ఎక్కడ వాళ్ళని ఎక్కడ కాకుండా మొత్తం ఒక 80 వరకు కూడా పక్క స్థానాల్లో పోటీ చేయడానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది జగన్ అయితే. ఇప్పుడు ఎలా ఉండబోతుంది పోటీ? అంటే ఒక భయం వల్ల ఇలా మారుస్తున్నారా, లేదంటే దేని గురించి అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఈసారి ఎలా ఉండొచ్చు అనుకున్నారు ఎన్నికలు వీడక్కడ? ఎన్నికలు అయితే తప్పుగానే ఉంటాయి, కానీ ఏంటంటే జగన్ చేసిన మంచి కార్యక్రమాలు దానివల్ల ఎక్కడైతే ఆయన సర్వేలు చేసిన దాని ప్రకారము ఆయనకి ఎక్కడైతే క్యాండిడేట్ మంచిగా లేడు అన్నట్టు ఆయన మార్చుతున్నాడు, అంతే తప్ప అది ఒకటి. ఇంకోటి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు బీసీలో ఎక్కడున్నారో వాళ్ళ కాన్స్టిట్యున్సీలని మార్చుకుంటా బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంటే 80 వరకు సిట్టింగుల్ని మారుస్తున్నారు అంటే 80 మంది ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయట్లేదని పని చేసేది అని కాదు, కానీ వాళ్ళ పనితనం బాగుంటే ఎందుకు మారుస్తాడు. ఇంకోటి ఏంటంటే అక్కడ క్యాస్ట్ని కొంచెము బ్యారేజ్ చేస్తున్నాడు. క్యాస్ట్ పరంగా కొంతమంది అక్కడ ఆశావాళ్ళు ఉంటారు కదా, బీసీలు వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తున్నారు. అందరు రెడ్లకే ఇస్తున్నారు అన్నట్లు కాకుండా రెడ్లకి బీసీలకి అందరికీ మార్చుకుంటున్నారు. ఎక్కడైతే వాళ్ళ సీట్లు బాగుంటాయో వాళ్ళవన్నీ చెక్ చేసుకుంటున్నారు. ప్రతిపక్షాల మెయిన్ చంద్రబాబు, జనసేన, పవన్ కళ్యాణ్ కలిపి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలా ఉంటుంది అంటే ఈసారి బాగా టఫ్ ఇవ్వచ్చు అనుకుంటున్నారా? అంటే 2014లో చూసాం, అప్పుడు కూడా కూటమి విన్ అయింది, ఇప్పుడు మళ్ళీ కూటమిగా వస్తున్నారు. చంద్రబాబు నాయుడిని నమ్మేట్లేరు. ఆయన అన్ని ఫ్రీ పథకాలు పెడతాడు, తర్వాత ఇయ్యడు, అన్ని చూసినాం ఆల్రెడీ. జగన్ కూడా అదే అంటున్నారు కదా, అమ్మఒడి కానీ లేదంటే వసతి దీవెన కానీ, భరోసా, రైతు భరోసా, లేదంటే ఆటో వాళ్ళకి ఒక 10,000 ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా అవి ఫ్రీ కాదు కదా, ఫ్రీ పథకాలు కాదు కదా అవి. ఇంతకుముందు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ ఇస్తా అని చెప్పినాడు. ఇంతవరకు రుణమాఫీలో 3% అంటే 2 సంవత్సరాలు ఇచ్చినాడు, తర్వాత ఇవ్వలే. ఇంతవరకు చంద్రబాబు చెప్పిన దానిలో 10% చేసినాడు, జగన్ 80% చేసినాడు. 20% చేయలేదు, కానీ 80% చేసి చూపించినాడు. కాబట్టి జగన్కే మా మద్దతు ఉంటుంది. రాజధాని విషయానికి వస్తే ఆంధ్రాలో ఏదీ లేదు. ఇప్పుడు కూడా హైదరాబాదే అని చెప్పి 24 వరకు ఉమ్మడి రాజధాని ఇదే. 24 తర్వాత రాజధాని ఏముంటుంది? అది కంపల్సరీ వైజాగ్ అయితే ఉంటుంది. ఆయన 3 రాజధానులు చెప్పాడు కదా, దాంట్లో ఏంటంటే వైజాగ్ మెయిన్ రాజధాని ఉంటుంది. ఒకటి లెజిస్లేటివ్ రాజధాని వచ్చేసి ఇక్కడ అమరావతి ఉంటుంది. ఇక్కడ మనకి హైకోర్టు వచ్చేసి కర్నూలు కంపల్సరీ అయితే చేస్తారు. మెజార్టీ ఎంత రావచ్చు ఈసారి వైఎస్ఆర్సీపీకి? 120. అంటే 30 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు ఈసారి. 31 తగ్గుతుంది, కొంచెం మెజారిటీ తగ్గుతుంది. ఎందుకంటే జనసేన 2 కలిసినాయి కాబట్టి కొన్ని ఏరియాల్లో కొంచెం ఓటు పర్సెంటేజ్ ఉంటుంది కదా, వాళ్ళకి కూడా ఉంది కదా. పోయినసారి కూడా వాళ్ళకి 2-3% ఉంది. ఆ పర్సెంట్ వాళ్ళకి యాడ్ అవుతుంది కదా. ఎందుకంటే ఒక 5,000, 10,000 ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా పుంజుకునే ఉంటుంది. 30 మంది వరకే తగ్గుతుంది, మరీ 175 కాదు, కానీ 120 to 130. రైట్, థ్యాంక్ యూ. ఎలా ఉండబోతుందండి ఈసారి? ఏపీలో ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఏది వస్తుంది అనుకుంటున్నారు? ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ 2019 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన తప్పుని ఈసారి ఖచ్చితంగా సరిదిద్దుకుంటారని అనుకుంటున్నామండి. ఏదో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని రాజశేఖర రెడ్డి గారి కొడుకు రాజశేఖర రెడ్డి గారిని మరిపించేలాగా పరిపాలన చేస్తాడని 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు మోసపోయారు. ఆ మోసాన్ని ప్రజలు ఖచ్చితంగా అనునిత్యం రోజు ఒక రోడ్ల విషయంలో అవ్వచ్చు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం అవ్వచ్చు, ఉద్యోగాల విషయంలో అవ్వచ్చు, వైద్య, విద్య అన్ని రంగాల్లోని ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు వెనకబడతనానికి గురైంది. ఖచ్చితంగా ఈసారి ఆంధ్ర ప్రజలు ఒక విజనరు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని 2019లో పొరపాటున తప్పు చేశాం, మళ్ళీ క్షమించమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆ 2 పార్టీల కూటమికి అప్రతిగా విజయం అందించడానికి ఆంధ్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఇద్దరులో? అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని ఎక్కడ చెప్పట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆంధ్రాను మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అండి. అలా చెప్పి పవన్ కళ్యాణ్ గారికి పరిపాలన రాదని కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బోల్డ్ వయసు ఉంది. ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన వెనకాల ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి 5 సంవత్సరాలు ఈ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, పాలసీలు అవ్వచ్చు,
అన్నింటిలో కూడా ఆయన కూడా నిష్ఠాతుడయ్యి 2029కి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వచ్చు. ఈ 3 రాజధానులు విషయానికి వస్తే హర్షించదగ్గ విషయం అది, లేకపోతే టీడీపీ వస్తే మళ్ళీ అమరావతికి మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అసలు? నిజంగానండి ఆంధ్ర ప్రజలు ఎంత దగా పడ్డారంటే విభజన టైంలో సోనియా గాంధీ చేసిన దగా, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 30,000 ఎకరాలు రాజధాని కోసం దానం చేసిన రైతులు, దాన్ని దానమే అంటారండి, వ్యాపారం అంటారు. నీ పుట్టినూరులో నీ తాత ముత్తాతలు ఇచ్చిన నేలను వదిలేసి ఈ రాజధాని కోసం వాళ్ళు చేసిన దానాన్ని త్యాగాన్ని అపహాస్యం చేసి దాదాపు 1000 రోజులుగా వాళ్ళ కంటి మీద కొడుకు లేకుండా చేస్తున్న ఈ దగాకోరు ప్రభుత్వాన్ని ఏమనాలో ఎవరికీ అర్థం అవ్వట్లేదండి. 3 రాజధానులు అన్నాం, వైజాగ్ వెళ్ళిపోతానంటాం, 3.5 ఏళ్ళ నుంచి ఇదిగో వెళ్ళిపోతాను, అదిగో వెళ్ళిపోతాను, దసరాకి వెళ్ళిపోతాను, దీపావళికి వెళ్ళిపోతాను. నువ్వు వైజాగ్ వెళ్ళేది లేదు, సచ్చింది లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. అమరావతిని కళల రాజధానిని ప్రపంచవ్యాప్త రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తారని మేము అందరూ ఆశిస్తున్నాం. అదే జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఎలక్షన్లో టీడీపీ వన్ సైడ్, ఎందుకంటే ఓన్లీ పథకాలు తప్పించి వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఒక రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఇంకోటి కానీ ప్రాజెక్టులు కానీ ఏదీ చేయలేదు. కోస్టల్ కారిడార్ కానీ ఏదీ చేయలేదు. ఏ బేస్ చేసుకుని వేయాలి ఓటు, అందుకని వన్ సైడు. అందులో జనసేన ఇది కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళదే వన్ సైడ్ 140 సీట్లు వస్తాయని మేము అనుకుంటున్నాం. పోలవరం విషయం చూసుకున్నా, 3 రాజధానుల విషయం చూసుకున్నా కానీ గవర్నమెంట్ పని ఎలా ఉందనుకుంటున్నారు అసలు మీరు? గవర్నమెంట్ ఏం పని చేసిందని ఎక్కడ తిరుగుతున్నాడు సీఎం, మన బయటకు వస్తాయి కదా. వైజాగే పరిపాలన రాజధాని అని చెప్పేసి అక్కడ ఒక రుషికొండ మీద గెస్ట్ హౌస్ కానీ లేదంటే గవర్నమెంట్ కూడా గెస్ట్ హౌస్లు కట్టుకుంటాం, సీఎం కట్టుకుంటాం కాదు. పరిపాలన ఏది, పరిపాలన ఉండాలి కదా. ఒక సెక్రటరీకి ఎప్పుడు వస్తున్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు, అందుకని మాకైతే తెలుసుగా టీడీపీ వస్తుందని మేము అనుకుంటాం. ఏ నమ్మకం టీడీపీ మీద అంటే ఫస్ట్ 5 సంవత్సరాలు కూడా వచ్చి ఏం చేసింది, అమరావతిలో తాత్కాలిక భవనాలే కానీ అసలు అసెంబ్లీ కట్టింది ఎక్కడ ఉన్నదని చెప్పి వీళ్ళు కూడా విమర్శిస్తూ ఉన్నారు కదా వైసీపీ పార్టీ వాళ్ళు. వైసీపీ విమర్శించింది కరెక్టే. చేసి డెవలప్మెంట్ సగంలో మళ్ళీ సార్ కంటిన్యూషన్ ఇస్తే కంప్లీట్ అవ్వకుండానే పోయింది కదా. ఈ పట్ట అన్ని కంప్లీట్ చేసి అంటే అలానే కాదు, ఇప్పుడు మొన్న అరెస్ట్ చేశారు కదా, అది కూడా స్కిల్ స్కామ్ ఇవన్నీ కూడా చాలా బయట పెడతాయి. ఎన్ఆర్ రింగ్ రోడ్ స్కామ్ కానీ లేదంటే విజయవాడలో కానీ మొన్న బెయిల్ మీద ఒంట్లో పోలేదని బయటకు వచ్చారు, మళ్ళీ జైల్లో వేస్తే కనుక ఎలా ఉంటుంది అనుకుంటారు పరిస్థితులు ఈసారి? ఏతే తెలుతుందమ్మా, ఆయన తప్పు చేయలే కదా, తప్పు చేస్తే వెళ్తాడు, తప్పు చేయలే కదా. అసలు తప్పులు చేసి ఎన్ని కేసులు ఉన్నాయి, వీడి మీద ఉన్నాయా వాళ్ళ మీద ఉన్నాయా? సిబిఐ కేసులు, ఋషికొండ గుండి వీళ్ళు కొట్టారా వాళ్ళు కొట్టారా? రాజధాని ఏది, మన అడ్రస్ చెప్పుకోవడానికి ఉందా, మన ఏ ఊరని చెప్పుకోవడానికి ఉందా, మన ఊరని చెప్పుకోవడానికి ఉందా? మరి ఎందుకు ఇంక మాట్లాడుకునేదే ఉందా? ఇంకా నాయకుడి గురించి వస్తాయి అనుకుంటున్నారు ఈసారి జనసేన టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు, మెజార్టీ ఎలా రావచ్చు అనుకుంటున్నారు ఈసారి? 145 సీట్లు వస్తాయి, 145 సీట్లు వస్తాయి ఓవరాల్గా మొత్తం 145 వస్తాయి. 175లో 145 సీట్లు గ్యారెంటీ వస్తాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.